సార్ మీ దాంట్లో చూసుకున్నట్లయితే తెగ వెరైటీస్ కావచ్చు, మెనూ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు పెద్ద లేవు. సో ఎందుకు మీరు లిమిటెడ్ మెనూని చూస్ చేస్తున్నారు? కారణం ఏంటి? మీరు ఇప్పుడు నేను చెప్పాక నా 10 years బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ చెప్పాక యునైటెడ్ కిచెన్స్ ఆఫ్ ఇండియా అనేది చాలా పెద్ద సక్సెస్. అది అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత కూడా దాన్ని రిప్లికేట్ చేయటం ఇంకొక 2 చోట్ల 3 చోట్ల 4 చోట్ల ఓపెన్ చేయడం చాలా కష్టం అండి. అవును, ఎందుకంటే అది 8 స్టేట్ ఫుడ్ సర్వ్ చేస్తుంది. అవును, నా దాంట్లో 300 నుంచి 400 ఐటమ్స్ ఉంటాయి. నాకు ఒక 25 మెంబర్స్ చెఫ్స్ కావాలి. ఈ 25 మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ కావాలి. అవును, ప్లస్ ఇదే కన్సిస్టెన్సీ వేరే చోట ఇవ్వాలంటే నేను 6 months ముందు రిక్రూట్ చేసుకుని ట్రైన్ చేయాలి. సో ఇంత పెద్ద మెనూస్ పెట్టినప్పుడు స్కేలబిలిటీ ఇస్ ద కన్సర్న్. ఈవెన్ దో యూకే ఇంత పెద్ద సక్సెస్ అయినా కూడా మేము స్కేలబుల్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ దిస్ కన్స్ట్రైంట్. సో మీరు బిజినెస్ ని స్కేలబుల్ చేయాలన్నా, మీకు తక్కువ బడ్జెట్ లో అయిపోవాలన్నా, మీకు వేస్టేజ్ ఎక్కువ ఉండకుండా ఉండాలన్నా, మీరు కన్సిస్టెన్సీ ఉండాలన్నా, ఎసెట్ లైట్ మోడల్ ఉండాలన్నా కూడా ఇవన్నీ ఉండాలంటే కనుక ఈ మెనూ షుడ్ బి లెస్ దాన్ 10 items. సో అందుకని మీ ఎక్స్పీరియన్స్ తో మీరు తక్కువ మెనూ చూస్ తక్కువ మెనూ చూస్తే అసలు మెనూ ఏముంటది, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? ఇప్పుడు మా మెనూలో ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు బగార్ రైస్ ఉంటుందండి. దానికి ఫ్రై పీసు, అవును, ఫుల్ జాయింట్, ఎస్పీ కర్రీ, చికెన్ కర్రీ, ఓకే, 4 items. ఇవి కాక చికెన్ పకోడీ, బోన్లెస్ 6 items, బాదం మిల్క్ 7 items తో మేము స్టార్ట్ చేసాం. ఓకే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 10 items చేసాము. ప్రాన్స్ యాడ్ చేసాము, మటన్ గీ రోస్ట్ ఒకటి యాడ్ చేసాము, దమ్ బిర్యానీ ఒకటి యాడ్ చేసాము. ఓకే. అంటే మీరు చూస్తే ఇంత వాల్యూమ్స్ ఇంత సక్సెస్ చేసిన తర్వాత కూడా మేము 7 items ని 40 items 50 items చేయలేదు. 7 items ని మేము 10 items చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నామంటే మెనూ లిమిటెడ్ గా ఉన్నప్పుడే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. కన్సిస్టెన్సీ కానీ, ట్రైనింగ్ కానీ, కంట్రోల్ కానీ ఇవన్నీ మనకు పాసిబుల్ అవుతాయి. Bosswala. Be the boss.